పోలీస్ నియామకాలపై హైదరాబాద్లో హైపవర్ కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పోలీస్ నియామకాల్లో జీవో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతుంది. కుమార్, ఇంకా ప్రస్తుతం భేటీ కొనసాగుతోందా? థ్యాంక్ యూ సతీష్. పోలీస్ నియామకాలపై జూబ్లీస్ నివాసంలోని రేవంత్ రెడ్డి హైపర్ కమిటీతో మొత్తానికి ఈ రోజు అయితే సమావేశం అయ్యారు. ఏదైతే పోలీస్ నియామకాల్లో జీవో నెంబర్ 46 రద్దు సాధ్యసాధ్యతలపై అయితే పూర్తిగా చర్చించారు. దానికి ఈ మీటింగ్ లో కూడా మంత్రి శ్రీధర్ బాబు, అలాగే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, అలాగే సిఎస్ఎల్పి ఆర్పీ చైర్మన్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బైవీర్ రెడ్డి, మక్కన్ సింగ్ ఠాగూర్, ఎమ్మెల్సీ వెంకట్ తో కలిపి ప్రస్తుతం ఈ రోజు అయితే ఈ మీటింగ్ అయితే జరిపారు. త్వరలోనే కొన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలను జారీకి ప్రస్తుతం వెళ్తే ప్రయత్నిస్తున్నారు. అలాగే దీనిపై తీసుకోవాల్సిన చర్యలపై అయితే పూర్తిగా చర్చించారు. మొత్తానికి ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై పూర్తిగా అడ్వకేట్ జనరల్ తో సహా పూర్తిగా సూచనలతో తీసుకున్నారు. ఏదైతే ఇప్పటికీ రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కూడా చెప్పారు. అలాగే ఏదైతే ఇప్పటికీ 15 రోజుల్లో 15,000 పోలీసులు ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ జారీ చేస్తామని కూడా చెప్పారు. దానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే 15 రోజుల్లో 15 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే కొత్త కార్యదర్శి గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజైతే జూబ్లీస్ లోని నివాసంలోని ప్రస్తుతం వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. అలాగే ఏదైతే జీవో నెంబర్ 46 రద్దు సాధ్యసాధ్యతపై కూడా పూర్తిగా చర్చించారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.